సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికి ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్ గా చేయండి. కన్యారాశి మిత్రులారా, ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026 శుభాశుభ ఫలితాలు తీసుకుంటే ఈ వారం ఒక కీలక నిర్ణయం మీ జీవిత దశనే మార్చబోతుంది. చిన్న తప్పు పెద్ద నష్టానికి దారి తీస్తుంది, కానీ సరైన ప్లాన్ ఉంటే విజయం మీకే ఖాయం. గుర్తుపెట్టుకోండి. ఈ వారం కన్యా రాశి వారికి బుధుడు బలంగా ఉండడం వల్ల ఆలోచన విశ్లేషణ శక్తి పెరుగుతుంది. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల లాభం సౌఖ్యం, కానీ శని ప్రభావం వల్ల కాస్త ఆలస్యం, ఒత్తిడి తప్పుతుంది. ఇది ప్లాన్ చేసే వారికి విజయం, తొందరపడే వారికి పరీక్ష అంటే నష్టం అని కూడా చెప్పొచ్చు. ఈ వారం అంతా కూడా ఉద్యోగస్తులకి ఇది కీలక సమయం. ప్రభుత్వ ఉద్యోగులకి పనిలో గుర్తింపు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి అక్యురసీ చాలా ముఖ్యమని కూడా చెప్పొచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి డబ్బింగ్, అనలైజెస్ పనులు సక్సెస్ గా ఉంటుంది. ఇంకా ఈ యొక్క టీవీ ఆర్టిస్టులు, మీడియా వాళ్ళకి, అందులో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. కళాకారులకి, యాక్టర్స్ కి, వీళ్ళకందరికీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు. ఈ వారం మీ పెర్ఫార్మెన్స్ ప్రమోషన్ కి దారి తీస్తుందని కూడా చెప్పొచ్చు. వ్యాపారులకి స్టడీ గ్రోత్ ఉంటుంది. అకౌంట్స్ ప్లానింగ్ బాగా ఉంటే లాభం డబుల్ అవుతుంది. రియల్ ఎస్టేట్ స్లో బట్ సేఫ్ గెయిన్స్ ఉంటుంది. ఈ వారం డిసిప్లిన్ ఉన్న వారికి మాత్రమే నిజమైన లాభం. రాజకీయంలో ఉన్న వారికి స్ట్రాటజీ పనిచేస్తుంది. మీ మాటలో క్లారిటీ ఉంటే ప్రజల మద్దతు చాలా పెరుగుతుంది. ఓవర్ అనలైజేషన్ వల్ల అవకాశాలు మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. కుటుంబంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. మీ పర్ఫెక్షన్ నేచర్ వల్ల ఇతరులు అప్సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో సాఫ్ట్ గా మాట్లాడితే స్త్రీ పురుషులు ఎవరైనా సమస్యల నుంచి తగ్గుతారు. ఈ వారం మీ మాటలో సాఫ్ట్నెస్ మీ బంధాలు కాపాడుతుంది. షేర్ మార్కెట్ లో సేఫ్ పెట్టుబడులు మంచిది. లాంగ్ టర్మ్ అనలైజ్ చేసి మనీ లాభం తెచ్చుకోండి, రిస్క్ తగ్గించుకోండి. విద్యార్థులకి ఇది ఒక బెస్ట్ టైం ఫర్ ఫోకస్ అని చెప్పారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి. విదేశీ అవకాశాలు డాక్యుమెంట్ స్టేజ్ లో ఉంటాయి. ఆరోగ్యం ఉండాలంటే డైజెషన్ బాగా ఉండాలి. స్ట్రెస్, ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కాబట్టి జాగ్రత్త. యోగా, మెడిటేషన్ లాంటిది, వాకింగ్ లాంటిది చేయండి. మంచినీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి. బుధవారం రోజు విష్ణు సహస్రనామం ప్రార్థన చేయండి. ఏదైనా ఒక దేవాలయాన్ని దర్శనం చేసుకుని ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. స్వామి శరణమయ్యప్ప అని చెప్పండి. ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా ఆవులకి, గోవులకి, పిచ్చుకలకి అందరికీ కూడా పెట్టండి. పుస్తకాలు, పెన్సిల్స్ అంతా కూడా పేద పిల్లలకి, విద్యార్థులకి పంచండి. ఒక చెప్పు 9 అనే ఒక నంబర్ చెప్పుని పేదవాళ్ళకి దానంగా ఇవ్వండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ పరిహారం మీకు క్లారిటీ, విజయాన్ని ఇస్తుంది. కన్యా రాశి వారికి జాగ్రత్త అవసరం. ఈ వారం ప్లాన్ చేస్తే విజయం కూడా మీదే విజయవస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేస్తున్నారు. ధనుసు రాశి వారికి ఈ వారం ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 21, 2026లో శుభాశుభ ఫలితాలు తీసుకుంటే అదృష్టం వేగంగా పెరుగుతుంది. ఒక కొత్త అవకాశం చూడండి. ఇక్కడ అర్ధాష్టమ శని ఉన్నా కూడా అదృష్టం అనేది పెరుగుతుంది. కొత్త అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. మీరు పట్టుకుంటారా లేక మిస్ అవుతారా అనేది మీ ఇష్టం. గోచార ప్రకారం ఈ వారం ధనుసు రాశి వారికి గురు ప్రభావం వల్ల బాగుంటుంది. అదృష్టం, జ్ఞానం, అవకాశం పెరుగుతుంది. కుజుడు మంచి అవకాశాలు ఇస్తున్నాడు. శని ప్రభావంలో ఆలస్యం, క్రమశిక్షణ అనేది అవసరం. ఎందుకంటే అర్ధాష్టమ శనిగా ఉన్నాడు. ఇది సాహసం చేస్తే విజయం,
నిర్లక్ష్యం చేస్తే నష్టం ఈ వారం అంతా. ఒకటే ఈ క్యాప్షన్ రాసి పెట్టుకోండి. ఉద్యోగస్తులకి ఇది గ్రోత్ వారం. ప్రభుత్వ ఉద్యోగంలో కొత్త బాధ్యతలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్ సూచనలు, ఐటీ రంగంలో ఉన్న వారికి ఆన్ సైట్ లేదా న్యూ రోల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు తీసుకునే ఇంటర్వ్యూ మీ కెరీర్ ని ఎలివేట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పచ్చు. వ్యాపారులకి ఎక్స్పాన్షన్ అవకాశాలు, కొత్త మార్కెట్, కొత్త డీల్స్ వస్తాయి. రియల్ ఎస్టేట్ మిశ్రమంగా ఉంది. ఈ వారం ధైర్యంగా పెట్టిన పెట్టుబడి భవిష్యత్తులో పెద్ద లాభాన్ని ఇస్తుందని కూడా చెప్పచ్చు. రాజకీయంలో ఉన్న వారికి పాపులారిటీ పెరుగుతుంది, మీ మాట ప్రజల్లో ప్రభావం చూపుతుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించాలి ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు. కుటుంబంలో ఆనందం, సంతోషం పెరుగుతుంది, ప్రయాణాలు, శుభకార్యాలు పెరుగుతాయి, జీవిత భాగస్వామితో అండర్స్టాండింగ్ బలపడుతుంది. ప్రేమికులకి ఒక మంచి ఆనందకరమైనటువంటి వారం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ లో మంచి గెయిన్స్, రిస్క్ తీసుకునే వారికి లాభం ఉంటుంది. లాంగ్ టర్మ్ పెట్టుబడులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్రాడే ఫ్యూచర్స్ ఆప్షన్స్ లో అసలు పెట్టుబడి పెట్టకండి. విద్యార్థులకి ఇది వచ్చే ఒక గోల్డెన్ టైం. హై స్టడీస్, విదేశీ అవకాశాలు స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ లో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఓవర్ ఎక్సైట్మెంట్ తగ్గించాలి. రెగ్యులర్ ట్రావెల్ స్ట్రెస్ పెరుగుతుంది కాబట్టి కొంచెం తగ్గించండి. ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇంకా పరిహారాలు అనుకుంటారు. గురువారం వచ్చిన గురుగ్రహాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః 108 సార్లు చేయండి. శనేశ్వరుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు, పసుపు లేదా కందిపప్పు లేదా శనగపప్పు, శనగలు ఇవన్నీ కూడా దానం ఇవ్వండి. పసుపు వస్త్రాన్ని భగవంతుడికి దానంగా ఇవ్వండి. దర్శనానికి స్వామివారికి అలంకారం చేయండి దేవాలయాల్లో. మీ పరిహారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది, అభివృద్ధి ఇస్తుంది అని కూడా చెప్పచ్చు. అదృష్టం, విజయం ధనుసు రాశిలో స్టార్ట్ అవుతుందని కూడా చెప్పచ్చు. ఎన్నో రోజులుగా అర్ధాష్టమ శని వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కదా, మీకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగా అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాలి మాల ఉంటుంది. దీన్ని ధరించండి. అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలని ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలి అని అనుకుంటున్నాము అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్ గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన